హాయ్ ఫ్రెండ్స్, పబ్లిసిటీ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సుమారు జనాలు అడుగుతున్నారు మీరు ఏం చేస్తారని చెప్పేసి. నేను వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో జాబ్ చేశాను. మాది తోట ఉంది. ఈ పక్క చూడండి, ఈ పక్క కొత్తిమీరకి వేసినాము, ఈ పక్క బెండకాయ వేసినాము. మా ఇదంతా తోటంతా వచ్చి మా 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 అబ్బ చూస్తారు తోటంతా. ఇది వాళ్ళే పంటంతా పెట్టి వాళ్ళే చూసుకునేది. ఈ లాస్ట్ టైం చూడండి, ఇక్కడ చూపిస్తాను. లాస్ట్ టైం కొత్తిమీరకి వేసిండ్రి, రేటే లేదు. ఫుల్ లాస్ అయిపోయింది. ఒక 10 నుంచి 15 వేలు లాస్ అయిపోయింది. రేట్లు లేదు, అంతా రోటర్ కొట్టేసి ఎవరో ఫ్రీగా వచ్చి అంతా పీక్ అప్ వేసిరే. దీనికి వేసిన లాభం సిక్కలే. అన్నకి ఈ పక్క చూడండి, ఈ పక్క బెండకాయ వేసిండ్రే మా నాన్నగారు. రేటే లేదు దాంట్లో. వేరే ఇది ఫుల్ ఏమది సలుకి లేస్ అనేది బెండ్ చెట్లు చూపిస్తాను చూడండి. చెట్లు సలుకి లేసనలేదు, అంతా ఉత్తర ఎట్లయిపోయిందంటే ఈ సలుకి లేసేలే, ఆడే ఉంటాయి చెట్లు, లేసేదే లేదు. దీనికి ఎరువు అంతా వేసి ఎగేపించరే, కూలలు 2 కితలు దొక్కిపించినది. అప్పుడు అది బాగా వస్తలేదు. చెట్లంతా ఉత్తర ఆడే ఉత్తర ఈ ఆకులంతా ముడుచుకొని అట్లే ఉండదు. ఎరువు అంతా వేసినాము, డ్రిప్ అంతా వేసినాము, అప్పుడు అది లేస్తలేదు. ఈ 2 టైం తీసుకుంటుంది. అదే చెప్తాను లేదా, ఎక్కడో సంపాదించి అంతా ఎత్తుకొచ్చి ఇక్కడ వేస్తే అంతా లాస్ అవుతూ ఉంది. ఈ రైతులకి ఇదే లాస్ అయ్యేది. ఇవంతా రేటు వచ్చేసి పాలకు అదంతా భలే బాగుంది రేటు. కొత్తిమీరకంతూ రేట్ లేదు. చూడండి, హెచ్చు తక్కువ ఒక అర్ధ ఎకరా వేసిండ్రి ఫుల్ కొత్తిమీరకు. ఏమీ రేట్లే, అంతా పీకేసిందా, రోటర్ కుట్టాలా. సఖత్ బెజార్ అవుతూ ఉంది. ఏం వేసినా పంట రేట్ సిక్తలేదు. అప్పుడప్పుడు సిక్తుంది. అది వేసినప్పుడు ఇది ఉండలే రేటు, ఇది వేసినప్పుడు అది ఉండలే రేటు, లేదా 2 వేసినప్పుడు ఇంకొకటి రేటు ఉంటుంది. చూడండి, ఈ పక్క సైడ్ బాగుంది బెండకాయ నుంచి. బెండ చెట్లు ఈ పక్క భలే బాగుంది. ఆ పక్క పోతే జోగు వచ్చేసి చెట్లంతా క్లీన్గా ఎలిగెలంతా ఇంతే ఉంది. ఎరువు వేసినాము, 20 ఎరువు వేసినాము, వారం కుక్కితే మందు కొడతాము, అప్పుడు ఇట్లే ఉంటుంది. ఏం చేసినా అయితలేదు, బెజార్ అయిపోయింది తోట చేసేకి. చూడండి, ఈ పక్క చెట్లంతా ఉత్తర అయిపోయింది. ఏం చేసేది అయితే అర్థమవుతలేదు. మా రైతులకి ఎప్పుడో ఒక రేట్ సిక్తుంది. 4 పంటలు 5 పంటలు వేసావు, దాంట్లో ఒక పంట రేట్ సిక్తుంది అంతే. సఖత్ బెజార్ అవుతూ ఉంది. ఏం నీళ్ళు బోర్ నీళ్ళు ఉంది, ఏటి నీళ్ళు ఉంది, ఏం తలే పారతలేదు. మా ఎప్పుడు వేసి రేట్ అంతా రేట్ లేకుండా అయిపోయింది. కొత్తిమీర కబురు చూడండి, క్లీన్గా కోసినారు. అప్పుడు వేసినాము, అప్పుడు లేదు. ఈ టోటల్ వచ్చి ఇది 1 ఎకరా ఉండేది, 1 ఎకరా 10 గుంటలు ఉంది. దీంట్లో కుంట, మిషన్ రూమ్ అంతా ఉంది. నేను వారానికి ఒక్కితే వస్తాను తోట. ఎప్పుడన్నా రజా ఉన్నప్పుడు తోటల దగ్గర వచ్చి నీళ్ళు వేసేదా, ముందు కొట్టేదా, ఏమో చేస్తూ ఉంటాను. అప్పుడు మా ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు, రా తోట దగ్గర కనేసి. నాకు పొద్దున్నే పోతే మాప్సర్కి వస్తాను తోటల దగ్గర. నెక్స్ట్ ఏం పంట వేయాలని అర్థమవుతలే. జాస్తి సజెషన్ ఇచ్చిండ్రే బెండకాయ అంట అనేసి. బెండకాయ వేసి ఆ సలువులకి లేస్తలేదు సరిగా. ఎరువులు మందులు అవుట్లకి హెచ్చు తక్కువ 10,000 గంట ఖర్చు అయిపోయింది. ఇది మా మిషన్ రూమా. ఇదే అక్కడ షెడ్, మాది షెడ్ ఉంది. అప్పుడప్పుడు మేము ఫ్రెండ్స్ ఇక్కడ పార్టీ చేస్తాము, ఇక్కడ పార్టీ చేస్తూ ఉంటాము. చూడండి, ఇప్పుడు క్లీన్గా కనబడుతుంది. ఈ నుంచి ఆ కొనగంట మాది తోట ఇప్పుడు కనబడుతుంది కదా. ఈడ మేము పార్టీ చేస్తే అప్పుడప్పుడు వస్తాము ఫ్రెండ్స్ జట్లా వచ్చేసి ఇక్కడ పార్టీ చేస్తాము. చికెన్ ఏమన్నా చేసుకొని తింటాము. చూడండి, ఈ నుంచి ఆ కొనగంట. ఈ తుండుము వచ్చేసి కొత్తిమీరకి వేసింది. ఆ తుండుములో ఆ పక్క లాస్ట్లో వచ్చేసి బెండ్ చెట్టు, ఇది కొత్తిమీరకి వేసింది. రేట్లే లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా వేయాలా ప్లాను, ఎవరికైనా తెలిసింటే చెప్పండి. ఏమన్నా ಯಾವ పంట రేటు సిక్తుంది అనేసి అదే వేస్తాము. సఖత్ బెజార్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పక్క అంతా ఏమి రైతులకి ఏమీ సిక్కలే, బెజార్ అయిపోయింది. పొద్దున సల్వ జాస్తి. చూడండి, ఇక్కడ సెట్ పెడతాము. ఇక్కడ సెట్ పెట్టి క్లీన్గా అంతా ఇక్కడ చేసి ఇక్కడే తినేసి
ಆರಾಮು ಪಾರ್ಟಿ ಮುಗಿಸ್ಕೊಬೋತನ್ನ. ಸರಿ ಫ್ರೆಂಡ್ಸ್, ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್లో ಸಿಗ್ತಾను. ನೆಕ್ಸ್ಟ್ ಯಾವ್ದನ್ನ పంటేసేటప్పుడు ಸಿಗ್ತಾను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.